ఓం 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 అహమస్మి 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 స్థిర సుఖమాసనం స్వాధిష్టాన చక్రం కొనసాగిస్తున్నాం. సమాజం, భయము, గురువు. సమాజం భయాన్ని కలిగిస్తే తప్ప మీరు దాని మాట వినరు. అందువలన సాధ్యమైన అన్ని మార్గాల ద్వారా ఇన్సెక్యూరిటీని కల్పించి నిబంధనలు, నిగూఢ చట్టాల ద్వారా, పూజలు పురస్కారాల ద్వారా, ఏవేవో వాటి ద్వారా చేయకపోతే ఈ విధంగా అవుతుంది అని మిమ్మల్ని భయపెడుతుంది. సమాజం మిమ్మల్ని మంచిగా మారుస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ అన్ని వేళలా అస్తిత్వాన్ని మరియు ప్రతి ఒక్కదాన్ని చూసే భయపడే మంచివారిగా మారుస్తుంది. నేను మిమ్మల్ని మంచివారుగా మార్చడానికి లేని ఇక్కడ, మిమ్మల్ని పరమానంద భరితులుగా మార్చడానికి ఇక్కడ ఉన్నాను. పరమానందం కలిగి ఉన్నప్పుడు పూర్తి జీవితంలో ఉంటారు. ఏదేమైనా భయమే మన సంబంధాలలో అసూయ రూపంలో కూడా మారుతుంది. మన చర్యలు చాలా వరకు భావోద్వేగాలకు భయమే అంతర్గత భావోద్వేగం. అసూయ, కోపము, దురాశ, ఈ భావోద్వేగాలని భయంలోనే వేళ్లు పెట్టుకుని ఉన్నాయి. వీటన్నిటికీ భయమే కారణమైన అంశమని మనకు తెలియదు. అదే సమస్య. అందుకే ప్రవర్తనా సరళికి సంబంధించి మనం చీకట్లోనే ఉండిపోతున్నాం. ఆ సంబంధాలు ఒక మానసిక క్షోభగా మారుతున్నాయి. అర్థం చేసుకోండి, భయము మరియు ప్రేమ ఎన్నటికీ కలిసి ఉండలేవు. చీకటి వెలుగులాగా. ఒక సంబంధంలో స్వచ్ఛమైన ప్రేమ ఉంటే అక్కడ ఎన్నటికీ భయం ఉండదు. ఎక్కడ భయం ఉంటే అక్కడ స్వచ్ఛమైన ప్రేమ ఉండదు. చాలా స్పష్టంగా ఉండండి. ఆ సంబంధంలో ఏదో స్వార్థ ప్రయోజనం ఉంది. ఆ సంబంధంలో ఏదో ఒక ఉద్దేశం ఉన్నది. ఏదో ఒక దురాశ, రక్షణ కోసమని, ఏ రాబడి కోసమో మనం ఆ ప్రేమను పెంచుతున్నాం. అటువంటి దానిలో భయమే ఉంటుంది, నిర్భయం ఉండదు. ప్రతి సంబంధంలోనూ సెక్యూరిటీ కోసం వెతుకుతున్నాం. హాయిగా స్థిరపడడానికి నిజానికి మనం ఆస్వాదించే ఒక జైలు జీవితం ఇది. ప్రజలు స్వేచ్ఛను గురించి మాట్లాడతారు, కానీ దానికంటే వారు దానికంటే చాలా భయపడతారు. జైలు జీవితాన్ని మాత్రమే ఇష్టపడతారు. జైలు జీవితం యొక్క సౌకర్యవంతమైన వాతావరణంలో తాము స్వేచ్ఛగా ఉన్నామని అనుకుంటారు. ఒక చిన్న కథ. ఒక అమ్మాయి ఒకరోజు తన తండ్రిని అడిగింది, నాన్న, గ్యారంటీడ్ అనే పదానికి అర్థం ఏమిటి అన్నాడు. తండ్రి బదులిచ్చాడు, ఏదైనా ఒక వస్తువు బాగా తయారు చేయబడింది మరియు చాలా కాలం పాటు మన్నుతుంది అని అర్థం అన్నారు. రాత్రి నిద్రపోయే ముందు అమ్మాయి తండ్రిని గట్టిగా పిలిచింది. శుభరాత్రి, గ్యారంటీడ్ నాన్న అంటూ అరిచింది. కాబట్టి మనమందరము మన జీవితాలలో నిరంతరం రక్షణ కోసం వెతుకుతున్నాము, స్వేచ్ఛ కోసం వెతుకుతున్నామని చెప్తాము. కానీ స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటే రక్షణ అక్కర్లేదు. భయం ఎందుకు? మీలో భయం ఉన్నంత కాలం రక్షణ కోసం వెతుకుతారు. అభయం ప్రతిష్టాం విద్దతే అన్నారు. గురువు మిమ్మల్ని జీవితం యొక్క సంపూర్ణ అభద్రతా భావాన్ని పైకి విసిరేసి సంపూర్ణ స్వేచ్ఛని ఇచ్చే ఏకైక వ్యక్తి. అందుకే ఆయనతో ఉన్నప్పుడు మీరు భయపడతారు, అభద్రతగా భావిస్తారు. గురువు లేకపోతే ఏమవుతానో అనే భయాన్ని పొందుతారు. స్వేచ్ఛ భయాన్ని సృష్టిస్తుంది. ఇతర సంబంధాలలో మీరు ఎన్నటికీ సంపూర్ణ అభద్రతాభావంగా ఫీల్ అవ్వరు. ఎందుకంటే అక్కడ ఎల్లప్పుడూ దురాశ, భయము, కోపము, ఏదో ఒక లాగుడు, నెట్టుడు ఉంటుంది. కానీ గురువుతో పూర్తిగా స్వేచ్ఛగా ఉంటారు. కాబట్టి మీరు భయపడతారు. మీకు స్వేచ్ఛ అంటే భయం. చిన్న కథ.
ఒక వ్యక్తి 20 సంవత్సరాల పాటు జైలులో ఉన్నాడు. విడుదలయ్యే రోజున చాలా ఆందోళనగా ఉద్రిక్తంగా ఉన్నాడు. జైలులోని అతని స్నేహితులు అడిగారు, నీకేమైంది? ఎందుకు అంత ఆందోళనగా ఉన్నావు? నాకు భయంగా ఉంది. నేను బయటకు వెళ్ళిన తర్వాత ఏం చేస్తాను? ఆ జైలు వ్యక్తి ఆ జైలు ఆ వ్యక్తికి ఎంతటి బలమైన రక్షణ పద్ధతిని సృష్టించిందంటే, బయటకు వెళ్ళేటప్పుడు ఏం చేయాలో అతనికి తెలియదు. పద్ధతులలో మరో రక్షణలో చిక్కుకోవడం అన్నది ఒక ప్రమాదం, ఒక జైలు. ఒక గురువు మీరు వెతుకుతున్న రక్షణను ఎన్నటికీ అందించరు. మీరు వెతుకుతున్న పద్ధతులను ఆయన మీకు ఎన్నటికీ అందించరు. వెతుకుతున్న రక్షణ మీకు దొరకనప్పుడు మీరు మీ లోపల లోతైన కేంద్రంలోకి ఎదుగుతారు. భయం లేకుండా ఎదుగుతారు. ఎందుకంటే కోల్పోవడానికి ఏమీ లేదని మీకు తెలుసు. మరియు కోల్పోవడానికి ఏమీ లేదని తెలిసినప్పుడు భయము ఉండదు. కోల్పోవడానికి ఏమీ లేదని గురువు మీకు చూపిస్తారు. ఇది స్పష్టంగా తెలియకపోవడం వలనే భయాలు ఉన్నాయి. మరణానికి దగ్గరగా వెళ్ళిన ఒక అనుభవం అయినా సరే కోల్పోవడానికి ఏమీ లేదని, భయాలన్నీ ఆధారం లేనివని చూపించగలరు. గురువు కేవలం తనదైన శైలిలో దీన్ని మీకు అర్థమయ్యేలా చెప్తారు. గురువు నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించకండి. ఆయన ఇక్కడున్నది మీరు నిజానికి ఎవరో మీకు చూపించే ఒక దర్శి అని తెలుసుకోండి. సహజ సిద్ధమైన స్వభావము మీది భయరాహిత్యము. ఆత్మ అంటే ఏమిటి? భయం లేనిది అని అర్థము. సంవత్సరాలుగా మీలో భయము నూరిపోయబడింది, కండిషన్ అయిపోయింది. స్వామి గడియారాల కథ మరియు స్త్రీ పురుషుల భేదాలు. నాకు పరిచయం ఉన్న ఒక స్వామి గురించిన ఒక చిన్న కథ చెప్తాను. స్వామి తన గడియారాలలో గదిలో అనేక గడియారాలు ఉంచుకునేవారు. ప్రతి గడియారము ఒక విభిన్న సమయాన్ని చూపిస్తూ ఉండేవి. నేను ఒక రోజున దాని గురించి ఆయన అడిగాను. ఆయన బదులిచ్చారు, సమయం నా యజమాని కాదు, నేనే యజమానిని. ఏ సమయం కావాలనుకుంటే నేను కేవలం ఆ నిర్దిష్ట గడియారాన్ని చూచి ఎంచుకుంటాను. స్వామి తను ఒక నిర్దిష్ట రోజున మరియు సమయానికి తన శరీరాన్ని వదిలివేయబోతున్నట్లు అప్పటికే అంచనా వేశారు. మరణానికి ముందు రోజు రాత్రి తన శిష్యులంతా తన చుట్టూ చేరి భజనలు పాడమని అడిగారు. ఆ గాయకులలో ఒకరికి తన సంగీత నైపుణ్యాల పట్ల కొంత అహంకారం ఉండేది. అతను ఆ సందర్భంలో ఎన్నడూ పాడలేదు. ఆచారం ప్రకారం స్వామి ఒక కాగితం మొక్కపై ఏదో రాసి అతనికి అందించారు. శిష్యుడు అదొక నిర్దిష్టమైన పాట కోసం అభ్యర్థనని భావించి మరిచిపోయాడు. కానీ అతను నోట్ తెరిచి చూచినప్పుడు స్వామి ఇలా రాశారు, దయచేసి నా మరణం తరువాత పాడకు. తన మరణశయ్యపై ఉన్నప్పుడు కూడా ఆయన హాస్యస్ఫూరకమైన మూడ్లోనే ఉన్నారు. ఆ రాత్రి ఆలస్యంగా ఆశ్రమంలో నివసిస్తున్న అనాథ పిల్లలను బాగా చూసుకోవాలని శిష్యులకు సూచించారు. ముఖ్యంగా రేపు మీరందరూ నా అంత్యక్రియల ఏర్పాట్లో బిజీగా ఉంటారు. ఆ పిల్లలకు ఆహార ఏర్పాట్లు చేయడం మర్చిపోకండి. అంటే చివరి నిమిషం వరకు ఆయన శ్రద్ధ తాను వదిలి వెళుతున్న పిల్లలపైనే ఉన్నది. మరుసటి రోజు ఆయన పేర్కొన్న సమయానికి సరిగ్గా అందరూ ఆయనకు నమస్కారం చేస్తూ చేతులు జోడించారు. ఒక నాటకంలో లాగా ఆయన చేతులు కేవలం కిందకు రాలిపోయాయి. మరణాన్ని ఎదుర్కోవడానికి ఎంతటి అందమైన, ప్రశాంతమైన, ధైర్యవంతమైన మార్గం! మనందరం మరణానికి వెళ్ళవలసిన మార్గం ఇదే. మన సొంత ఫ్యామిలీ సభ్యులు, బంధువులు మరణించినప్పుడు కూడా మనం మరణాన్ని చూడవలసిన మార్గం కూడా ఇదే. మీరు దీన్ని అర్థం చేసుకున్నప్పుడు మీ మొత్తం భయం, ఆలోచన నెమ్మదిగా కరిగిపోతుంది. అవును స్వామీజీ, భయం అనేది సాధారణంగా స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది కదా. చూడండి, పురుషులు ప్రధానంగా మూలాధార చక్రంలో చిక్కుకుంటారు. స్త్రీలు ప్రధానంగా స్వాధిష్టాన చక్రంలో చిక్కుకుంటారు. పురుషులు ఎక్కువ కామంతో ఉంటారు, స్త్రీలు ఎక్కువ భయంతో ఉంటారు. వాస్తవం ఏమిటంటే ఇద్దరికీ ఈ విషయం తెలుసు. మరియు వారు ఒకరినొకరు తగినట్లుగా ఎక్స్ప్లాయిట్ చేసుకుంటారు. స్త్రీ యొక్క బలహీనమైన చోటును ఎక్కడ తాకాలో పురుషునికి ఖచ్చితంగా తెలుసు. అతను ఆమె అభద్రతాభావంతో మరియు భయంతో ఆడుకుంటాడు, ఆమెను ఎక్స్ప్లాయిట్ చేస్తాడు. అదేవిధంగా పురుషుడి దగ్గర కీ ఎక్కడుందో స్త్రీకి తెలుసు. ఆమె ఆటను తగినట్లుగా ఆడుతుంది, ఆయనను శోషిస్తుంది.
వివాహాలలో ఎల్లప్పుడూ జరిగేది ఇదే. నిజానికి హిందూ వివాహాల సమయంలో పురుషుడు మరియు స్త్రీ ఒకరికొకరు ప్రమాణం చేస్తారు. అందులో వారు ఈ జీవితంలో మరిన్ని కర్మలను కూడబెట్టుకోకుండా ఒకరినొకరు తమ కర్మలను, నెరవేరని చర్యలను మరియు కోరికలను సజావుగా ముగించుకునేలా, ఎగ్జాస్ట్ చేసుకునేలా పని చేస్తామని ప్రమాణం చేస్తారు. కానీ ఈ రోజులలో తాము అలాంటి ప్రమాణం చేశామనే అవగాహన కూడా పెళ్లి చేసుకునే వాళ్లకు లేదు. వివాహం యొక్క ఈ నాటకాన్ని మీరు బయట నుండి చూస్తే ప్రతి ఒక్కరూ తాముగా కర్మలను ఎలా సృష్టిస్తున్నారో మీలోని భయాన్ని ప్రతిఘటించకండి. భయంగా ఉందని మీకు మీరే పదే పదే చెప్పుకోండి మరియు దాని గుండా వెళ్ళండి. అంతే. దాన్ని పూర్తిగా చూసినందున భయం ఇక్కడ లేదని తెలుసుకుంటారు. దీనిపై చైతన్యవంతంగా పనిచేసినప్పుడు మీరు భయమని పిలిచేది ఒక సంఘటనకు లేదా ఆలోచనకు ప్రతిస్పందన, రియాక్షన్, రెస్పాన్స్, ప్రతిచర్య అని మీకు తెలుస్తుంది. ఒక విషయం గుర్తుంచుకోండి, ఎవరూ కూడా తాము భయరహితులమని క్లెయిమ్ చేయలేరు. ఒకరు భయాన్ని భయం లేకుండా హ్యాండిల్ చేయడం నేర్చుకోవచ్చు, అంతే. ఎవరైనా తాము భయరహితులమని ప్రకటిస్తే వారు భయం అనే విషయంపై మరియు దాని పట్ల మానవ ప్రతిస్పందనపై లోతుగా విశ్లేషించలేదని అర్థం చేసుకోండి. అతి మానుషులు మరియు మీరు ఒక తక్కువ రకం మనిషి అని ఆలోచించడం ప్రారంభించకండి. అతి మానుషులు అంటే చాలా ఎక్కువ ఉన్నతమైన వాళ్ళని లేక చాలా నిమ్నమైన వాళ్ళని ఆలోచించకండి. స్వామీజీ, సాలిడుల పట్ల నాకున్న భయాన్ని మీరు ఎలా పోగొట్టారో గుర్తుంది. అవును, చెప్పమ్మా ఎలాగో వారికి. ఒక రోజున మన చర్చిలలో ఉండగా ఒక సాలిడుని చూసి పైకి దూకాను. మీరు నన్ను చూసి నవ్వుకున్నారు. నేను సాలిడుని చూసిన ప్రతిసారి దానిపై ధ్యానం చేయమని నాకు చెప్పారు. నేను దీన్ని చాలా నిశ్చితంగా పాటించాను. సాలిడుని చూసిన ప్రతిసారి దానివైపు అవగాహనతో మరియు ఏకాగ్రతతో చూడడం మొదలుపెట్టాను. నెమ్మదిగా అసలు ఎందుకు భయపడుతున్నానా అనే విషయం తెలిసింది. స్వామీజీ, హిమాలయాలలో గంగానదిలో మనందరం మీ చుట్టూ నిలబడి ఉన్నప్పుడు మనం ఉన్న చోటికి ఒక నీటిపాము వచ్చిందని గుర్తుంది. నేను గట్టిగా అరుస్తూ నీళ్ళలో పరుగులు తీస్తూ ఉండగా అనుపమ అది తనను తాకుతూ వెళ్ళినా సరే ప్రశాంతంగా దానిపై చూస్తూ ఉంది. అప్పుడు మీరు నా సమక్షంలో ఉండి ఆ క్షణంలో అవగాహనను తీసుకురానందుకు నన్ను కోపడ్డారు. అప్పుడు నేను ఈ అవగాహన అని చెప్పినప్పుడు దానిలో అర్థం ఏమిటో మీరు కనెక్ట్ చేసుకోగలరు. భయాల నుండి భయపడడానికి ఏకైక మార్గం వాటిని విజువలైజ్ చేయడం, మీ ఊహాశక్తితో వాటికి ఒక వాస్తవంగా ఎదుర్కోవడం. మీరు మీ అంతటా కూర్చుని భయాలు మీకు జరుగుతున్నట్లు ఊహించుకోవచ్చు. ఊహల్లో వాటి లోతైన అవగాహనతో మరియు ప్రశాంతతతో ఎదుర్కోండి. ఈ ప్రక్రియలో మీరు బాధపడాల్సి వచ్చినా సరే పర్వాలేదు. దాన్ని అణిచివేయకండి, శిక్షించకండి. మీ శరీరం భయంతో వణికిపోతే దాన్ని వణకనివ్వండి. మీ మేధస్సుకు కేవలం సహకరించండి. మిమ్మల్ని మీరు దానితో పాటు ప్రవహించనివ్వండి. ఏదైనా సరే పూర్తిగా జీవించినప్పుడు అది మీపై ఎటువంటి ప్రభావాన్ని చూపదు. మీ భయాలన్నీ కేవలం మీ భయాల పట్ల ఉన్న భయం మాత్రమే. ఒక చిన్న కథ. శిష్యుడు ఒకరోజు నదిలో చిక్కుకుపోయాడు. అతను ప్రాణాలను కోల్పోతానని భయపడ్డాడు మరియు మునిగిపోకుండా తనను రక్షించమని గురువుగారిని గట్టిగా పిలిచాడు. గురువు చెప్పారు, లేచి నిలబడు అన్నారు. శిష్యుడు గట్టిగా అరిచాడు, నేను ఎలా నిలబడగలను, మునిగిపోతున్నారు. గురువు చెప్పారు, నీకు నువ్వే సహాయం చేసుకోవడం నేను నీకు నేర్పించలేదా? ఇప్పుడు లేచి నిలబడు అన్నారు. గురుగారు, నా మరణం యొక్క ఈ క్షణంలో మీరు నాకు టీచింగ్ చేస్తున్నారు, కేవలం రక్షించవచ్చు కదా. గురువు పట్టుబట్టారు. నేను చెప్పింది చెయ్యి, లేచి నిలబడు అన్నారు. గురువు యొక్క పట్టుదలకు తీవ్రమైన కోపం వచ్చింది. లేచి నిలబడ్డాడు. అతనికి నీళ్లు మోకాలి వరకు మాత్రమే ఉన్నాయి. నేను మీకు చెప్తున్నాను, మీ భయాలన్నీ మీ భయాల పట్ల ఉన్న భయం తప్ప మరేమీ కాదు. మీ మేధస్సును ఉపరితలానికి రావడానికి ఈ భయాలను అనుమతిస్తే మీ భయాలు కేవలంలో ఉనికిలో లేని వస్తువుల నీడలు మాత్రమే అని మీకు తెలుస్తుంది. సరిహద్దుల లోపల జీవించడం మరియు రేపటి ఆట. మరణ భయాన్ని లోతుగా విశ్లేషిస్తే ప్రజలు చనిపోవడానికి భయపడడానికి కారణం స్పృహ లేకుండానే తాము ప్రస్తుతం ఉన్న స్థానం కంటే ఎక్కడో ఉన్నతమైన స్థానంలో ఉండాల్సిందని భావించడం.
జీవితంలో తమ అసలైన స్థానాన్ని చేరుకోలేదని అసంతృప్తి, నిష్క్రమించడానికి సిద్ధంగా ఉండరు. ప్రజలు ఇతరులు తమపై కన్ను వేశారని, అందుకే తాము అభివృద్ధి చెందలేకపోతున్నామని, ఏదో చిల్లంగి పెట్టారని, ఏదో చేతబడి చేశారని అంటూ ఉంటారు. నిజమేమిటంటే మిమ్మల్ని మీరు సొంత కళ్ళతో సరిగ్గా చూసుకోలేదు. అందుకే మీ చివరి రోజులలో కూడా మీరు మరణాన్ని పొడిగించడానికి ప్రయత్నం చేస్తారు. మీ కోరికలను, మీ భయాన్ని మరియు మీ ఇతర భావోద్వేగాలను సరిగ్గా విశ్లేషించి అర్థం చేసుకుంటే మీరు దేనికోసము ఎవరిని నిందించరు. వంకర భయాలు ఏవీ లేకుండా తమ జీవితాలను జీవించే ప్రజలు మరణాన్ని కూడా జీవించగలుగుతారు. ట్రై టు లివ్ డెత్. నేను మీకు ముందే చెప్పినట్లుగా జీవించి ఉన్న గురువుల కథలు ఎన్నో ఉన్నాయి. వారు తమ శిష్యులకు తాము రోజులోని ఏ సమయంలో చనిపోతారో ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు. మరియు వారు ఆ విధంగానే చనిపోయారు. వారి శిష్యులలో చాలామంది తమ గురువులు బ్రతికి ఉన్నప్పుడు వారి బోధనల నుండి నేర్చుకోలేకపోయిన దాన్ని మరణం ద్వారా నేర్చుకున్నారు. వారు తమ మరణాన్ని జీవించారు. అంటే మన ఉద్దేశం తాము చనిపోబోతున్నామని వారు ప్రకటించగలిగారు. ధైర్యంగా ఉన్నారు. చైతన్యంతో, స్పృహతో చనిపోయారు. వారి విషయంలో వారి మరణం అనేది అక్షరాల శరీరం వదిలివేయడం అంతే. మనమందరం చాలా బాధతో అచేతనంగా మన శరీరాలను వదిలివేస్తాము. నెరవేరని కోరికల యొక్క లాగుడు నెట్టుడు ఒకవైపు మనల్ని హింసిస్తూ ఉంటే శరీరం చాలు ఇక నా వల్ల కాదు అంటూ మరోవైపు హింసిస్తుంది. మనం బ్రతికి ఉన్నప్పుడు మనస్సు మరియు శరీరం మధ్య ఉన్న ఇనీక్వాలిటీ మనల్ని హింసిస్తుంది. మరణ సమయంలో కూడా ఇదే జరుగుతుంది. బ్రతికి ఉన్నప్పుడు మన సరిహద్దుల లోపల, మన శరీరం లోపల జీవిస్తే ఊహలలో కాకుండా మనం మన శరీరాన్ని ప్రశాంతంగా వదిలివేస్తాం. సమస్య ఏమిటంటే జీవించేటప్పుడు మనం ఎల్లప్పుడూ మనం శరీరం వెలుపలయే జీవిస్తాం, శరీరం లోపల జీవించము. దీన్ని నేను వివరిస్తాను. జీవిత విధానాన్ని లోతుగా పరిశీలించండి. ఉదయాన్నే మీరు పళ్ళు తోముకునేటప్పుడు మీరు ఏం చేస్తున్నారు? అప్పటికే పనికి వెళ్ళడం గురించి ఆలోచిస్తున్నారు. పనిలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు? ఇంటికి వెళ్ళడానికి కోసం, బస్సు కోసం ఆలోచిస్తున్నారు. ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు? మరుసటి రోజు ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. సెలవుల్లో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు? ఆఫీస్ గురించి ఆలోచిస్తున్నారు. ఆఫీసులో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు? ఎప్పుడు సెలవు పెడదామని ఆలోచిస్తున్నారు. మీ శరీరం ఎక్కడున్నా సరే మనసు అక్కడ లేదు, వేరెక్కడో ఉంది. మీరు మీ జీవితంలోని ఏ క్షణాన్ని కూడా పరిపూర్ణంగా జీవించలేదు. ఎల్లప్పుడూ గతంలోనో లేదా భవిష్యత్తులోనో జీవించారు. దాన్నే మీరు సరిహద్దుల లోపల జీవించకపోవడం అంటారు. లివ్ ఇన్ యువర్ బాడీ. దట్ మీన్స్ డోంట్ ట్రై టు లివ్ అవుట్ సైడ్ ఇన్ ఫ్యాంటసీ. మరణ సమయంలో కూడా మీరు ఆందోళనగా మరియు అసంపూర్ణంగా భావిస్తారు. వదిలిపెట్టడానికి ఇష్టపడరు. లెట్ గో యాటిట్యూడ్ లేదు. ఇందువలననే మీరు మరణానికి భయపడతారు. చైతన్యవంతంగా చనిపోవడం గురించి ఎందుకు తెలుసుకోవాలి అని మీరు అడగవచ్చు. నేను చెప్తాను. మీరు మరణం గురించి తెలుసుకున్నప్పుడు మాత్రమే మీరు జీవితం గురించి సరియైన అవగాహన కలిగి ఉంటారు. లేకపోతే జీవితాన్ని సరియైన మార్గంలో జీవించలేరు. జీవితంలో మీరు ప్రతి ఒక్కదానిని వాయిదా వేస్తూనే ఉంటారు. పోస్ట్పోన్మెంట్ మెంటాలిటీ. మీరు మీ ఆనందాన్ని వాయిదా వేస్తారు, పనిని వాయిదా వేస్తారు, ప్రతి ఒక్కదానిని రేపటికి వాయిదా వేస్తారు. రేపు అనేది కూడా ఈరోజు రూపంలోనే వస్తుందని అర్థం చేసుకోరు. ఈరోజుగా ఆ రేపు వచ్చినప్పుడు మళ్ళీ రేపు అంటారు. ఇది మీకు మీరే ఆడుకుంటున్న ఒక ఆట మాత్రమే. చివరకు మరణం వచ్చినప్పుడు ఎంత మాత్రం సిద్ధంగా ఉండరు. చేయవలసినది ఇంకా ఎంతో ఉందని, అనుభవించవలసినది ఇంకా ఎంతో ఉందని అనుకుంటారు. జీవితం చేతనే మీరు మోసపోయినట్లు భావిస్తారు. నిజమేమిటంటే మిమ్మల్ని మీరు అన్ని వేళలా వంచుకుంటారు. చివరికి ప్రతి ఒక్కదానికి జీవితాన్ని నిందిస్తూ ముగిస్తారు. అందుకే మీరు జీవించడానికి మరణం గురించిన స్పష్టమైన అవగాహన అవసరం. ఎటువంటి భ్రమలు ఉండవు. సమయం వచ్చినప్పుడు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. వాయిదా వేసే మనస్తత్వం మరియు మాస్టర్ ప్లాన్. వాయిదా వేసే మనస్తత్వం, ప్రోక్రాస్టినేషన్ అనేది మన జీవితంలో చాలా విషయాలను కోల్పోయేలా చేసే మానసిక స్థితి.
స్వామీజీ, అంత తక్కువ సమయంలో ఇన్ని పనులు ఎలా చేయగలుగుతున్నారు అని అడుగుతారు. సంవత్సరానికి నా క్యాలెండర్ చూడడం వారికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సంవత్సరం పొడుగునా జరుగుతున్న వివిధ విషయాలను చూసి, నేను పాల్గొంటున్న వాటిని చూసి ఆశ్చర్యపోతారు. నేను వారితో చెప్తాను, ఇది చాలా సరళం, నేను పూర్తిగా వర్తమానంలో జీవిస్తాను, మీలాగా నేను వేయను. వాయిదా వేసే ప్రవృత్తి మిమ్మల్ని కేవలం పరాజితునిగా చేస్తుంది, సమయం లేదన్నట్లుగా భావించేలా చేస్తుంది. పరాజితుడుగా భావించబడినప్పటికీ వాయిదా వేయకుండా ఉండడానికి మీరు ఎప్పటికీ ప్రయత్నం చేయరు. ధ్యాన కార్యక్రమాలలో మన ప్రజలను ఒక మార్గదర్శకంగా తీసుకువెళతాము. అందుకే వారు కేవలం 24 గంటల సమయంలో చనిపోతున్నారని ఊహించుకోమని, వారు చనిపోయే ముందు పూర్తి చేయాలనుకున్న పనులన్నీ ఈరోజే పూర్తి చేయాలని మీకు బోధిస్తాము. ఒక అందమైన ధ్యాన సాంకేతికత. వారు తమ స్వంత అంత్యక్రియల వేడుకను కూడా ఊహించుకునేలా చేయబడతారు. ఒకసారి ధ్యానం తరువాత ఒక యువతి తన ఆలోచనల సమూహంతో పంచుకుంది. ఆమె చెప్పింది, స్వామీజీ, నేను ఒక దుకాణంలో ఒక ప్రకటన చూశాను. అందులో ఇలా ఉంది, మీరు ప్రణాళిక ప్లాన్ చేసినప్పుడు రాబోయే భవిష్యత్తు సంవత్సరాలను పరిగణనలోకి తీసుకొని బలంగా ప్లాన్ చేయండి. అమలు చేసినప్పుడు తదుపరి క్షణం లేదా అన్నట్లుగా అమలు చేయండి. ప్లాన్ చేసినప్పుడు ఫ్యూచరిస్టిక్గా ఉండండి, అమలు చేసినప్పుడు వర్తమానంలో ఉండండి. ధ్యానం చేసిన తరువాత, స్వామీజీ, దాని నిజమైన అర్థం ఏమిటో ఇప్పుడు అర్థమైంది. మీరు ప్లాన్ చేసినప్పుడు ఒక భవిష్యత్ ప్రణాళిక ఉండాలి. కనీసం కొన్ని రోజులకో నెలలకో కూడా విషయాలను పునర్నిర్మించాల్సిన అవసరం ఉండదు. మీరు అమలు చేసినప్పుడు ఆ ప్రణాళికలో మీరు తీసుకునే ప్రతి ఉప పని ఎటువంటి అసంపూర్ణత లేకుండా విజయవంతంగా పూర్తి చేయబడేలా అమలు చేయగలగాలి. అప్పుడు మీరు చనిపోబోతున్నప్పటికీ అమలు చేయబడినంత వరకు ప్రతి ఒక్కటి కంప్లీట్గా ఉంటుంది. ఆ ప్రధాన ప్రణాళికలో ఎప్పటికీ ప్రజలు అనుసరించడానికి లేదా పరిస్థితిని కోరినట్లు సవరించడానికి సూచన అక్కడే ఉంది. సో మీరు తీసుకునే ప్రతి ఉప పనిని వాయిదా వేయకుండా దానిని మాత్రమే చేస్తే దీన్ని సాధించవచ్చు. తరచుగా వాయిదా వేసే మనస్తత్వమే మనల్ని పేదరికంలోకి తీసుకెడుతుంది. పేదరికం అంటే మీ స్వంత ఎంపిక. మీరు నిర్ణయాలను వాయిదా వేసినప్పుడు మీరు పేదరికం వైపు అడుగులు వేస్తున్నారు. కానీ ఈ విషయం మీకు స్పృహ లేకుండానే ఉంటుంది. దేవుడు మిమ్మల్ని సరిగ్గా చూడలేదని, ఆయన మీ కలలను నిజం చేసుకోవడానికి జీవితం చాలా చిన్నదిగా ఇచ్చాడని భావిస్తారు. మీరు మీ మొత్తం శక్తిని సరియైన మార్గంలో స్పష్టతతో ఉపయోగించి ఉంటే మీరు ఈ విధంగా భావించరు. ఎల్లప్పుడూ చావడానికి సిద్ధంగా ఉంటారు. ప్రతిరోజు అద్దంలో చూసుకుని, ఈరోజు మీ జీవితంలో జరిగే చివరి రోజు కాబోతుంది అని మీకు మీరే చెప్పుకుంటే మీరు వాయిదా వేయడం ఆపేస్తారు. మీ జీవితాంతం మీకు మీరే ఇలా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కేవలం నెల రోజులు చెప్పుకోండి చాలు. ఆటోమేటిక్గా మీరు వాయిదా వేయకుండా జీవితాన్ని జీవించడం ప్రారంభిస్తారు. ఏదో విధంగా మరణానికి దగ్గరగా వెళ్ళిన అనుభవం ఉన్న ప్రజలు, అంటే ప్రమాదం నుండి త్రుటిలో తప్పించుకోవడంలో లేదా క్యాన్సర్ నుండి నయం కావడం వంటివి జరిగిన వారు మరింత భయం లేకుండా జీవించగలుగుతారు. ఎందుకంటే కోల్పోవడానికి ఏమీ లేదని వారికి తెలుస్తుంది. తమ జీవితాలను మరింత స్పష్టతతో, మేధస్సుతో జీవిస్తారు. నైతిక వర్సెస్ మేధస్సు ముగింపు. వాయిదా వేసే మనస్తత్వం అనేది మీకు మీ అంతట మీరే తెచ్చుకున్నది. కానీ మిగిలిన భయాలను సమాజం మీలో నూరిపోస్తుంది. సమాజం మిమ్మల్ని మీ సొంతం గురించి, ఇతరుల గురించి మరియు దేవుడి గురించి భయపడేలా చేస్తుంది. నైతికత పేర్లతో అనేక రూపాలు, ప్రతిష్ట, ఏవో సరళమైనటువంటి విషయాల ద్వారా మిమ్మల్ని భయపడేలాగా చేస్తుంది. నైతికత పేరుతో అది మీపై మీకున్న నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తుంది. నైతికత విషయానికి వస్తే మీపై మీకు అత్యంత ఖచ్చితత్వం ఉండదు. భయం వల్ల నైతికతను అనుసరించడం ప్రారంభించినప్పుడు మీ అంతర్గత మేధస్సు మీకు మార్గదర్శకం చేయడానికి ఎటువంటి అవకాశమూ ఉండదు. ప్రజలు నన్ను ఇతరులతో ప్రయాణం చేస్తున్నప్పుడు
కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు అడుగుతూ ఉంటారు. మీరు ఒక అధిపతి అయి ఉండి కూడా ఎలా ప్రజలతో గురించి ప్రజలు మీ గురించి మాట్లాడుకోరా, ఒక జ్ఞానోదయమైన గురువుతో మాట్లాడుతున్న విషయాన్ని మర్చిపోతారు. ఎవరితో మాట్లాడుతున్నారో వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉంటే ప్రశ్నను తీసుకురారు. నైతికత అనేది మేధస్సు లేకపోవడానికి ఒక స్వచ్ఛమైన ప్రత్యామ్నాయం తప్ప మరేమీ కాదు. మీ స్వంత మేధస్సు నుండి పనిచేసినప్పుడు మీరు మీపై నమ్మకంతో ఉండగలరు. మీరు నియమబంధనం నుండి పనిచేసినప్పుడు మీకు ఎన్నిటికీ ఖచ్చితమైనటువంటి అవగాహన ఉండదు. ఒక చిన్న కథ. ఒకసారి ఒక నైతికవాది ఉండేవాడు. అతను సాధారణంగా వీధుల్లో చాలా జాగ్రత్తగా కొలిచిన అడుగు వేసుకుంటూ నడిచేవాడు. ఒకరోజు అకస్మాత్తుగా చాలా భారీగా వర్షం పడటం ప్రారంభమైంది. నైతికవాది కేవలం గుంపును అనుసరించి పరిగెత్తాడు. కొంతసేపటి తరువాత అతను నడిచే విధానం ఇది కాదని, నెమ్మదిగా అడుగు వేసుకు వెళ్ళాలని అర్థం చేసుకుని వెంటనే ఏమిటి, నేను పరిగెట్టడం ప్రారంభించాను, ఇది గౌరవపదం కాదు కదా అంటూ వర్షంలో తాను పరిగెట్టడం ప్రారంభించిన ప్రదేశానికి తిరిగి వెళ్ళి మళ్ళీ ఆ వర్షంలోనే అడుగులతో కొలిచి నడుస్తున్నాడట. ఎంత మూర్ఖత్వం! సో వివాహం యొక్క ఈ నాటకాన్ని మీరు బయట నుండి చూస్తే ప్రతి ఒక్కరూ తమకు తాముగా కర్మలను ఎలా సృష్టించుకుంటున్నారో మరియు చివరికి మొత్తం ప్రపంచాన్ని ఎలా నిందిస్తున్నారో మీకే అర్థమవుతుంది. ఎంతటి మూర్ఖపు ఆట ఆడబడుతుందో మీకు అర్థమవుతుంది. ఎల్లప్పుడూ ప్రజలతో చెప్తాను, నటీనటులకు జీవితాన్ని ఒక ఆటగా చూడడం చాలా సులభం. ఎందుకంటే వారు అన్ని వేళలా పాత్రలను ధరిస్తూనే ఉంటారు. జీవితాన్ని నాటకంగా చూడడానికి వారు అత్యంత దగ్గరగా ఉంటారు. చిన్న చిన్న భయాలను అధిగమించడం మరియు అవగాహన. స్వామి, చిన్న చిన్న విషయాల పట్ల మనం భయాన్ని ఎలా దాటాలి? అన్ని చిన్న చిన్న భయాలు కేవలం అంతిమ మరణ భయం యొక్క ప్రొజెక్షన్స్, ప్రతిబింబాలు మాత్రమే అని అర్థం చేసుకోండి. నైతికత మిమ్మల్ని పూర్తిగా మొద్దుబారేలా మరియు చైతన్యరహితంగా చేస్తుంది. ఒక విషయం అర్థం చేసుకోండి, నేను మీకు ఇది చెప్పినప్పుడు ఇది ఒక ఉచిత ప్రపంచమని, మీరు నచ్చినట్లు ఏదైనా చేయవచ్చునని, నైతిక విలువలు లేకుండా జీవించవచ్చునని చెప్పడం లేదు. మీ సొంత మేధస్సును పెంపొందించుకోవాలని, జీవించాలని చెప్తున్నాను. నిబంధనలు పైన ఉంచకూడదు. నిబంధనలు మీకు మీరే అమలుపరుచుకోవాలి. కాబట్టి మీ భయాలను వదిలివేయండి. అంతర్గత మేధస్సును, అంతర్గత సర్వాన్ని, అంతర్గత గురువును కనుగొనడానికి ప్రయత్నించండి. ఇక్కడతో ఈ మెడిటేషన్ సిరీస్ అన్ని ముగిశాయి. అహమస్మి, 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 సోహం.